TSM6 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్లో షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి పథకాల పునరుద్ధరణ కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం నర్సాపూర్ ఆర్డీఓ రామకృష్ణను కలిసి వినతి పత్రం అందజేశారు. పేద కుటుంబాలకు అండగా నిలిచే ఈ రెండు పథకాలను వెంటనే పునరుద్ధరించాలని, తమ డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కోరారు. ఇంతవరకు లేదు. వాళ్ళకి 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను, అది లేదు. ఆడపిల్లలకు సంబంధించినటువంటి మరి వారందరూ కూడా చదువుకుంటేనే విద్యార్థినీలకు స్కూటీ ఇచ్చినవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మళ్ళీ సింగూర్ మరి మొన్న ముఖ్యమంత్రి గారు వస్తే సింగూర్ నీళ్ళు జిల్లాకి కేటాయిస్తారేమో అని చెప్పేసి అనుకున్నాం. దాంట్లో నీళ్ళన్నీ కూడా వదిలేసి ఈరోజు రిపేర్ల పేరిట రైతులకు సాగునీరు రాకుండా చేస్తుంది మీరు కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి అదేవిధంగా కేసీఆర్ గారు ఏ ఆడబిడ్డ కూడా నీళ్లు మన బిడ్డ పట్టుకొని బయటికి రావద్దని మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇస్తే ఈ రోజు మీరు మెయింటెనెన్స్ కూడా అయ్యాక నీళ్లు రాకుండా చేస్తున్నారా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి అదేవిధంగా అల్దీవాగుకి నీళ్ళు సరిగా రాకపోతే కొండపోచమ్మ నుంచి నీళ్ళు వదిలితే పోయినసారి కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు మరి పుష్కలంగా పంటలు పండించుకోవడం జరిగింది. మంత్రి గారిని పోయి మేము అడిగితే నీళ్ళు వదిలితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే మేము చేసినామని, అందుకనే ఈసారి మేము వదిలేసినాం. మీరు ఏమన్నా అడిగి నీళ్ళు తెస్తారేమో అని చెప్పేసి, కానీ నీళ్లు కాదు కదా, కనీసం మాట కూడా మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మోసం చేసింది మీరు కాదా అని చెప్పేసి అడుగుతున్నా. అటు మహిళల్ని మోసం చేసి, ఇటు రైతుల్ని మోసం చేసి, రుణమాఫీ అన్నారు 40,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఈరోజు 26,000 కోట్ల రూపాయలు ఇచ్చి మరి చేతులు దులుపుకున్నారా లేదా? 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆ 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు కట్టమంటే పాపం మన రొయ్యపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఒక రైతు, ఆ విధంగా ఇంకెంతో మంది రైతులు ఉన్నారు. ఆ రైతు తన భార్య మెడలో ఉన్నటువంటి పుస్తకాలను కూడా గిరి పెట్టి పైన ఉన్నటువంటి పైసలు కడితే నువ్వు రుణమాఫీ చేసినావా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఆ విధంగా రైతులు ఎంతమంది నష్టపోయినరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మనం చూసినట్టయితే మరి రుణమాఫీ కాక రైతులు ఇబ్బంది పడుతున్నారా లేదా అని చెప్పేసి కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను.